బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఇసుక అక్రమ మైనింగ్లపై సీరియస్ అయ్యారు మంత్రి కేటీఆర్. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడ్డ పాలమూరు జిల్లాలోని గుడిబండ రీచ్ అనుమతిని రద్దు చేశారు. జిల్లా ఏడీతో పాటు రాయల్టీ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ఇసుక తవ్వకాల మీద మంత్రి అధికారులతో వారం రోజులుగా సమీక్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. గనుల శాఖలోని వివిధ అంశాల మీద చాలాసార్లు సమావేశమయ్యి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా అక్రమాలు జరిగాయని తేలితే వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ బృందం నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న తీరుపైన నివేదికలు తెప్పించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ పట్టాలాండ్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. జిల్లాలోని గుడిబండలో పట్టభూమిలో అనుమతి ఇచ్చిన భూభాగం పరిమితులు దాటి తవ్వకాలు చేపట్టినట్లు తేల్చారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? అక్రమ ఇసుక మైనింగ్, అదే విధంగా మైనింగ్ తో పాటు ఇసుక తవ్వకాలపై కూడా మంత్రి కేటీఆర్ గత 10 రోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులకు ఒక టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ఏ జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారో, ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించాలని చెప్పి సూచించారు. దీంట్లో భాగంగానే టిఎస్ఎండిసి ఎండి ఇలంబర్తి, అదేవిధంగా మైన్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తో కూడినటువంటి ఒక టీం ఇప్పటికే ఒక 4-5 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలపై కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో మంత్రి కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఇద్దరు కూడా దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇసుక కొరత ఏర్పడడం, దీనికంతా కారణం ఏందని చెప్పి వారు ఆలోచించినప్పుడు మొత్తం ఇచ్చినటువంటి పరిమితులకు ఉల్లంఘిస్తూ ఎక్కువ క్యూబిక్ మీటర్లను ఇసుక తవ్వడమే ప్రధాన కారణం అని చెప్పి గ్రహించారు. దీంతో గత 4-5 రోజులుగా దీనిపై దృష్టి పెట్టినటువంటి మంత్రి కేటీఆర్ మొత్తం ఎక్కడెక్కడ ఇసుక మాఫియా ఉందనేటువంటి రిపోర్ట్ ను తెప్పించుకున్నారు. ఈ రోజు రివ్యూలో మహబూబ్నగర్ జిల్లా గుడిబండ రీచ్ లో ప్రభుత్వం ఇచ్చిందేమో 1950 క్యూబిక్ మీటర్లు తోకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై, అంటే మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కుమ్మక్కై 60,000 క్యూబిక్ మీటర్లను ఇసుకను తవ్వకాలు చేపట్టారు. అంటే దాదాపుగా 1950 క్యూబిక్ మీటర్లకు 60,000 క్యూబిక్ మీటర్లకు ఎన్నో రెట్టింపు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. మొత్తం మైనింగ్ కూడా ఈ విధంగానే జరుగుతుందని చెప్పి మంత్రి కేటీఆర్ భావించారు. మొత్తంగా దానికి సంబంధించినటువంటి మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రీచ్ సంబంధించినటువంటి కాంట్రాక్టులను కూడా మంత్రి కేటీఆర్ రద్దు చేశారు. మొత్తం వారిపై చర్య తీసుకోవాలని చెప్పారు. మరోవైపు 60,000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వకాలు చేపట్టారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంతా కూడా నష్టాన్ని, అంటే ప్రభుత్వం నష్టం జరిగింది కాబట్టి దాని అంతా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. మొత్తం ఫైన్ కూడా వేయమని చెప్పి మంత్రి ఆదేశించారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాతో స్టార్ట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మైనింగ్ శాఖ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టిన తర్వాత అప్పుడప్పుడు రివ్యూలు చేస్తూ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఇసుక అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు అన్నటువంటి విషయాలపై కూడా సుదీర్ఘంగా అధికారులతో నివేదికలు తెప్పించుకున్న తర్వాత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా ఇసుక రవాణా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల మీద కూడా అభియోగాలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. వారందరూ కూడా అండతో ఉన్నాయని చెప్పి మొత్తంగా మంత్రి కేటీఆర్ ఈ విషయంలో దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి నివేదికలు కూడా ఉన్నతాధికారుల ద్వారా తెప్పించుకొని త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గత 4-5 రోజులుగా మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షిస్తూ మొత్తం ఇసుక మాఫియాని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చూడాలనేది తమ కర్తవ్యం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం ఆ దిశగానే మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట వస్తున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.